వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో హైదరాబాద్ చెందిన అమ్మాయి అమెరికాలో దారుణ హత్యకు గురైంది నిఖిత. సో 27 ఏళ్ళు ఆ అమ్మాయికి. అసలు కిందకి ఆ అమ్మాయి ఎందుకు హత్యకు గురైంది అండ్ పోలీసుల అమెరికాకి సంబంధించిన పోలీసులు కూడా దీనికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అండ్ దాంతోపాటు భారత్కి కూడా దీనికి సంబంధించి ఒక లేఖ రాయడం జరిగింది. అండ్ ఇక్కడ పోలీసులను కూడా హెల్ప్ అడుగుతున్న పరిస్థితి. ఇంతకీ హంతకుడు ఎవరు, ఎందుకు ఆమెను హత్య చేయాల్సి వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. సో అమెరికాలోని మేరీల్యాండ్ కొలంబియాలో ఆమె ఫ్రెండ్తో కలిసి ఉంటుంది. సో ఆమె ఫ్రెండ్ అశోక్ శర్మ. సో ఆయనతో కలిసి ఉంటుంది ఈ అమ్మాయి. సో ఆయన ఏజ్ 26. అయితే ఈ అమ్మాయి మిస్ అవుతుంది ఎలికట్లో. నేను లాస్ట్ డిసెంబర్ 31 రోజు చూసిన నా ఫ్రెండ్ని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా నేను అమ్మాయిని చూడలే. ఎలికట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, ఇయర్ ఎండ్ సెలబ్రేషన్స్లో అమ్మాయిని నేను చూసా. ఆ తర్వాత నేను చూడలేదు. అండ్ అమ్మాయిని చూసినప్పుడు అమ్మాయి ఈ డ్రెస్లో ఏదైతే మనకి ఇప్పుడు నేను వెనకాల బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది కదా, ఈ డ్రెస్లో ఈ అమ్మాయిని చూసా. ఆ తర్వాత నేను చూడలేదు. అమ్మాయి ఏమైపోయిందో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్స్కి నేను కాల్ చేశాను అండ్ నాకు తెలిసిన వాళ్ళతో కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ ఎక్కడ ఈ అమ్మాయి ఆచూకీ లేదు అంటూ ఒక మిస్సింగ్ కంప్లైంట్ని కూడా రిజిస్టర్ చేసిండు అశోక్. చాలా మంచోడు. ఎందుకంటే ఇన్ కేస్ ఆ అమ్మాయితో పాటు అపార్ట్మెంట్లో ఉంటున్నాడు కాబట్టి కన్సర్న్ ఉంది. అండ్ దాంతోపాటు ఇద్దరు ఇండియన్స్ కావడం అండ్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక సన్నిహితం ఉండడంతో అమ్మాయి మిస్ అవుతుందని ఒక కంప్లైంట్ చేసిండు కదా, అయ్యో పాపం అని అనుకుంటుండొచ్చు. కానీ ఆ కన్సర్న్ కాసేపటికి ఆగండి. ఎందుకంటే పోలీసుల అనుమానం అండ్ ప్రశ్నలన్నీ కూడా అశోక్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకు అని అంటే, ఈ అమ్మాయి మిస్ అవుతున్నట్టు కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పుడు అశోక్ కూడా మిస్ అయ్యే పరిస్థితి. సో ఆయనను ఎవరైనా ఏమైనా చేసిండా? పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ అశోక్ వర్మ దగ్గరికి కలవడానికి వచ్చినప్పుడు, సర్చ్ వారెంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు పోలీసులు ఏదైతే వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్న ఇంట్లోనే అమ్మాయి శవమై కనిపించింది. సో అమ్మాయి బాడీ పైన చాలా గాయాలు అండ్ ఆ అమ్మాయి కొట్టినట్టు ఆ గాయాలు కనిపించాయి. దాంతోపాటు ఆ అమ్మాయిని నైఫ్తో హత్య చేస్తున్నట్లు కత్తి పోట్లు కూడా కనిపించాయి. ఇన్ కేస్ అమ్మాయి సంబంధించిన మర్డర్కి ఇక్కడ అశోక్ వర్మకి ఎటువంటి సంబంధం లేకపోయి ఉంటే పోలీసులకు సహకరించేవాడు, కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ కంప్లైంట్ ఇచ్చిన తెల్లారి నుంచి అక్కడి నుంచి ఆయన మిస్సింగ్. ఎక్కడ పోయిండని ఆలోచిస్తే తిరిగి భారత్కి ప్రయాణమయ్యాడు అనే ఇన్ఫర్మేషన్ పోలీసులకి వచ్చింది. సో అందుకని ఎటువంటి ఈ మర్డర్లో ఆయనకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకెవరిపైనా అనుమానం ఉందా అంటే ఉంది అని చెప్పడము, లేదని చెప్పడము, ఇంకా పోలీసులు సహకరించే అవకాశం ఉంటుంది. కానీ అది ఏదీ లేకుండా అక్కడి నుంచి చాలా తెలివిగా ఒక కంప్లైంట్ రైజ్ చేసి ఎస్కేప్ అయిన పరిస్థితి. సో మరి ఇప్పుడు హత్య ఎవరు చేసినట్టు? పోనీ హత్య అశోక్ చెయ్యకపోయి ఉంటే హత్య చేసిన వాళ్ళకి ఏమైనా సహకరించాడా? సో ఇట్లాంటి ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం దొరకాలి అంటే అశోక్ దొరకాలి. సో అందుకనే పోలీసులు ఆయనను వెతికే పనిలో ఉన్నారు. సో తిరుగు ప్రయాణం ఆయన మళ్ళీ భారత్కి పరారై పారిపోయి వచ్చాడు అని అక్కడ పోలీసులు గుర్తించి ఇక్కడ పోలీసు అధికారుల కోసం ఆయన ఆజుకీ కోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. సో ఇట్లా అనమాట. మొత్తానికి ఒక భారత్ అమ్మాయి నమ్మి ఒకటే ఇంట్లో ఉండడం కావచ్చు, లేదంటే ఆయన పైన నమ్మకంతో ఉంటే ఎందుకు, ఏ గొడవ కారణంగా ఆమెను హత్య చేయాల్సి వచ్చింది అనేది కూడా పోలీసులు తెలుసుకునే ప్రయత్నం ఇన్వెస్టిగేషన్లో సాగుతుంది.